మిత్రులారా, ఢిల్లీలో దీపావళి రోజున రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు బాణసంచా కాల్చేందుకు సుప్రీంకోర్టు అయితే అనుమతి ఇచ్చింది. అయినా ఏంది అనుమతి లేని స్వామి? ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలోళ్ళు అదేవిధంగా ఎవరన్నా సచ్చినా లేకపోతే ఇంకొకటైనా ప్రతి దానికి కూడా ఈ పుట్టినరోజులప్పుడు ఇష్ట ప్రకారం టైంతో పని లేకుండా పటాకులు కాల్చూ ఉంటారు. వీళ్ళకి దీపావళి వచ్చిందంటే వీళ్ళకందరికీ అడ్డం వస్తుంది. లేని కుక్కర్లన్నీ కూడా మరగడం స్టార్ట్ చేస్తాయి. అయితే 11 దాటినా కూడా అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను పట్టించుకోకుండా ఈ టపాసులు కాలుస్తారని చెప్పేసి సూడో సెక్యులర్ జర్నలిస్ట్ అయినటువంటి రాజ్దీప్ సర్దేశాయ్ కడుపు మంట అయితే వెళ్ళగెక్కినాడు. కాదబ్బా, వేరే వాళ్ళ పండుగలు వచ్చాయనుకో, అబ్బా వీడికి మామూలు ఆనందం కాదు. ఆ ఫుడ్ అంతా ముందు పెట్టుకునేది, ఫోటోలు పెట్టేది, వాళ్ళ గ్రీటింగ్స్ చెప్పేది, వాడి కథ మామూలుగా ఉండదు. మరి ఇదేంది ఇదే? హిందువుల పండగలే నీకు వచ్చాయా? ఇట్లా వాళ్ళని ఏమి లే మామూలు దొబ్బకూడదు పట్టుకొని. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో ఢిల్లీ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. పోలీసులు కూడా దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి, అలాగే సుప్రీంకోర్టు కూడా వాస్తవాలన్నీ కూడా పరిశీలించాలని చెప్పేసి లేని కథలన్నీ కూడా బండాడు. ఏం చెప్పాలి చెప్పండి ఇట్ట వాళ్ళందరినీ కూడా. కాదురా, మీకు దీపావళి పండుగ వచ్చేనే మీకు పొల్యూషన్ గుర్తొచ్చింది. మీకా ఏమిలే, మీరు ఏమి కాదు, పొగ వచ్చే బండ్లు ఆడబనిలే, కనీసం ఇంట్లో పొయ్యి కూడా మంటేయబనిలే, గ్యాస్ కూడా ఏం పొగ అనేది ఏడ రాకుండా చూసుకోండి. ఆ పనిలో ఉండండి మీరు. ఎందుకు లేకపోతే ఆ ట్రాఫిక్లో నిలబడుకొని అంతా చూసుకుంటా ఉండండి జాగ్రత్తగా, పొల్యూషన్ లేకుండా, సౌండ్ పొల్యూషను ఇదంతా లేకుండా ఏం లేకుండా చూసుకుంటా ఉండండి. మీ బతుకులకు మీరు ఎటాటోళ్ళు తెలుసు, మీ కథలు తెలుసు, మీ పత్యాపారాలు తెలుసు. దేశానికి వ్యతిరేకంగా పనిచేసే మీలాంటి వాళ్ళు కూడా నీతి సూక్తులు చెప్తా ఉంటే ఎట్రా? ఇది ప్రేమ కాదు, బాధ్యత కాదు వీళ్ళకు. మన హిందువులంటే ద్వేషం, హిందువుల పండుగలంటే అంతా చులకనమాట వీళ్ళకు. కాబట్టి ఇలాంటి లంగాముండలంతా కూడా మన పండుగలు వచ్చే మరుగుతూ ఉంటారు. మిగతా పండుగలు అసలు చెప్పినా కదా వీళ్ళు పట్టించుకోరు. ప్రజల్లో చైతన్యం వస్తే తప్పితే ఇలాంటి కుక్కలు అయితే మరుగుతానే ఉంటాయి. చూద్దాం ఏం జరుగుతుందో.